నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. బాల్యమాని చిరునామా ఎక్కడ? బాల్యమన్నది కనుమరుగైపోతున్నది. 2 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్లే స్కూల్ పేరుతో ఉదయమే నిద్ర కళ్ళతో ఉన్న వాళ్లను తీసుకెళ్లి స్కూళ్లలో దింపి వస్తున్న పేరెంట్స్ని రోజూ చూస్తున్నాం మనం. ఒకప్పుడు బాల్యం అంటే ఆటాపాట నవ్వులతో స్కూలుకు వెళ్లే వయసు వచ్చే వరకు ఆనందంగా గడిచేది. కానీ నేడు ఆ విధంగా లేదు. నిద్ర కళ్ళతో ఈ చిన్నారులను స్కూల్కు పంపించేస్తున్నారు. 2 సంవత్సరాలు నిండక ముందే పిల్లలు ప్లే స్కూల్ పేరుతో స్కూల్కు పంపిస్తున్న తల్లిదండ్రులకు మనం ఉదయం బయట చూసినట్లయితే వాళ్ళు ఏడుస్తున్నా సరే స్కూల్కు తీసుకెళ్లి దింపేసి వస్తున్నారు. భయపడితే తల్లి ఒడిలో దాచుకునే వయసు వాళ్ళది. మరి అదే స్కూల్లో వాళ్ళు దేనికైనా భయపడ్డట్టయితే ఎవరి ఒడిలోకి వెళ్తారు? కనీసము బాక్స్ మూత ఓపెన్ చేసి ఆహారం తీసుకొని తినని పరిస్థితిలో ఉన్న చిన్నారులను ఈ విధంగా స్కూల్కు పంపించడం వాళ్ళ హక్కులను కాలరాయటం అన్నదే. బాల్యం నెమ్మదిగా కనుమరుగైపోతుంది. ఒత్తిడి, భయం, ఆందోళనకు చిరునామాగా మారిపోతున్నారు చిన్నారులు. ఇది ఏ దిశకు పయనిస్తుందో చూడాల్సిందే మనం. నేను 8 సంవత్సరాల క్రితం ఒక ప్రకటన చూశాను. మా స్కూల్లో 6 నెలల వయసు నుంచే పిల్లలను పంపించండి, మేము పిల్లలకు అన్నీ నేర్పిస్తాం, పాకటము నడవటం చేస్తాము అన్నది ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు చూస్తే 2 ఇయర్స్ పిల్లలు ప్లే స్కూల్ పేరుతో ఇంట్లో ఆడుకోకుండా స్కూళ్ళ పేరుతో వెళ్తున్నారు. మరి ఇది ఏ యుగం? ఇంకా ఎన్ని దారుణాలు చూస్తామో మనం. ప్లే స్కూల్ పేరుతో 2 సంవత్సరాలు నిండిన పిల్లలను స్కూల్కు పంపిస్తే వాళ్ళు ఆడతారా, మరి పాడతారా, నిద్రపోతారా, ఏం చేస్తారు అన్నది మన ముందున్న ప్రశ్న. ఆ వయసు పిల్లలకు కంటి నిండా నిద్ర చాలా అవసరం, సరైన పోషకాహారం అవసరం. కానీ అవేవి వాళ్లకు ఉండవు. 8 నుంచి 12 వరకే ప్లే స్కూల్ అని చెప్తారు. మరి ఆ ప్లే స్కూల్లో వాళ్ళు ఆడతారా, పాడతారా, లేకపోతే నిద్రపోతారా అన్నది మన ముందున్న పెద్ద ప్రశ్నే. హైదరాబాద్ నగరంలో 500కు పైగా ప్లే స్కూల్స్ అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఏ అధికారికి పట్టదు. ఎందుకు ఈ విధంగా ప్లే స్కూల్స్ పుట్టుకొచ్చాయి పుట్టగొడుగుల్లా? వీటిని కట్టడి చేయాలి అన్న ఆలోచన మన విద్యాశాఖకు అసలు లేనే లేదు. ఇంకా యూకేజీ, ఎల్కేజీ లేదా PP1, PP2 పిల్లలైతే స్కూల్కు వెళ్ళటం, రావటం, మళ్ళీ కాస్త ఫ్రెష్ అయ్యి ఏమైనా తిని ట్యూషన్లకు పంపించేయటం. అంటే వారికి ఆడుకునే సమయం ఎక్కడుంది? స్కూల్లో ఆటలు లేవు, ఎందుకంటే ఆట స్థలాలు లేని స్కూళ్ళే చాలా ఉన్నాయి మన దగ్గర. ఇంటికి రాగానే కాస్త ఫ్రెష్ అయ్యి మళ్ళీ ట్యూషన్ పేరుతో ట్యూషన్ సెంటర్లోనే 7 గంటల వరకు గడిపేస్తారు. ట్యూషన్ పేరుతో 7 వరకు ట్యూషన్కి వెళ్తారు. మరి 7 గంటలకు వచ్చిన తర్వాత అయినా ఆడుకుంటారా అంటే పేరెంట్స్ పని చేసుకుంటూ వాళ్ళ చేతికి మొబైల్ ఇచ్చేస్తారు. హ్యాపీగా మొబైల్ చూసుకుంటూ గడిపేస్తారు. అంటే వాళ్లకు ఆడుకునే సమయం లేదు, స్నేహితులతో సంబంధం లేదు, ఏమీ లేదు. ఒక యంత్రాల్లాగా వాళ్ళు మారిపోతున్నారు పిల్లలు. ఇది ఏ ఒక్క కుటుంబం సమస్య కాదు, సమాజం మొత్తం ఈ విధంగానే. ప్రతి కుటుంబంలో చిన్నారులు ఉన్నారు, ప్రతి కుటుంబంలో ప్లే స్కూల్కి పంపిస్తున్నారు, నర్సరీకి పంపిస్తున్నారు, LKG, UKGకి పంపిస్తున్నారు, రాగానే ట్యూషన్స్ పేరుతో ట్యూషన్కి కూడా పంపించేస్తున్నారు. మరి ట్యూషన్ సెంటర్ వాళ్ళు ఈ చిన్నారులను ఏ విధంగా చూసుకుంటారో అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఖచ్చితంగా విద్యావేత్తలు ఆలోచించాల్సిన విషయం. ఎదిగే పిల్లలకు సరైన నిద్ర, ఆహారం, ఆట పాటలు లేకపోతే వాళ్ళు మానసికంగా రోజు రోజుకి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలాంటి ఆటలు లేకపోతే ఊబకాయం వస్తుంది. అదే పనిగా చదువు అంటే వాళ్ళ మైండ్, చదువు అంటేనే వాళ్ళు ఒక విరక్తి స్టేజ్కి వస్తారు. పిల్లలు పుస్తకాలను చూపిస్తే ఇరిటేట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటేనే వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఆడుకుంటేనే వాళ్ళు హ్యాపీగా, పిల్లలతో కలిసి ఆడుకుంటేనే హ్యాపీగా స్కూల్కి వెళ్ళి రాగలుగుతారు. మరి అలాంటి బాల్యాన్ని మొత్తం బందీ చేస్తున్నట్టే కదా మనం. ప్రతి తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. పిల్లలు హ్యాపీగా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి అన్న ఆలోచన వాళ్లకు వచ్చిందంటే మార్పు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మరీ చిన్న పిల్లలను ప్లే స్కూల్ పేరుతో వేధించకండి. వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా ఇంట్లోనే ఆటపాటలతో బాల్యాన్ని సంతోషంగా గడిపే విధంగా వీలైనంత వరకు చూడాల్సిన విషయం. మీ విలువైన సమయాన్ని పిల్లలకి ఎప్పుడైతే ఇస్తారో పిల్లలకు మీకు బాండింగ్ అన్నది ఏర్పడుతుంది. ఎప్పుడైతే బాండింగ్ ఏర్పడుతుందో పిల్లలు అన్ని విషయాలు మీతో
షేర్ చేసుకోగలుగుతారు. వాళ్లకు జరుగుతున్న ఇబ్బందులను మీతో ధైర్యంగా చెప్పుకోగలుగుతారు. ఆ బాండింగ్ అన్నది ఏర్పరచుకోవడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. నచ్చినన్ని ఆటలు ఆడనివ్వండి. బాల్యం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఆ బాల్యాన్ని భద్రంగా వాళ్లకు ఇవ్వటం మన బాధ్యత. మొబైల్ వినియోగంపై కూడా కట్టడి ఉండాలి. కాస్త సమయమే, అంటే ఒక 10 నిమిషాలు మాత్రమే పిల్లలకు మొబైల్ని ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళను ఆడించండి. మీకు వీలైనంత సేపు పిల్లలతో ఆడండి. అప్పుడే పిల్లలకు మీకు బాండింగ్ బాగా కుదురుతుంది. పిల్లల మార్కులే కాదు, పిల్లల బాల్యం కూడా అమూల్యమైనదే. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ బాల్యాన్ని వాళ్లకు ఇచ్చేస్తే భవిష్యత్తు దృఢంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అనుభవాలను ఇవ్వండి. పిల్లల భవిష్యత్తు కోసం అందరం మనం ముందడుగు వేద్దాం. థ్యాంక్ యూ.